మీరు ఎప్పుడైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మనం నార్మల్గా ఒక కర్రీలో ఒక వెజిటేబుల్ వేస్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే ఉన్నప్పుడు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలిపిన తర్వాత ఇక్కడైతే గోకరకాయలు, బీరకాయలు యూస్ చేస్తుంది మా మమ్మీ. సో బాయికాడ తెస్తే కొన్ని కొన్ని ఉన్నాయన్నట్టు. సో అవి అయితే కట్ చేసి వేసింది. సో మనం నార్మల్గా ఒక కూరగాయ వండుకునే దానికంటే 2-3 రకాల కూరగాయలు వేస్తే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉడుకుతున్నప్పుడు దాంట్లోనే కారం, ఉప్పు అలాగే కొంచెం టమాటోస్ కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత టమాటోస్ మంచిగా కలిపేసుకొని కూర మొత్తం కలిపేయాలి. ఒక 5 to 10 minutes ఉడికిస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. మనకు చారులా కావాలనుకుంటే కనుక అందులో కొన్ని వాటర్ కానీ లేదంటే చింతపండు రసాన్ని కానీ వేసుకొని మసలనిస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. లేదంటే మనకు కర్రీయే కావాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని కర్రీలా చేసుకుంటే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. సో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇలా రెడీ అయిపోయింది కదా. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మా నాన్నమ్మ అయితే అన్ని రకాల కూరగాయలు వేసి కూర చేస్తుంది, మస్తు ఉంటుంది కర్రీ అయితే. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదా, సింపుల్గా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.